రే సతీష్, ఇంటి దగ్గర చెక్ బుక్ మర్చిపోయా, కాస్త వెళ్ళి తెస్తావా? సరే అక్క, వెళ్ళొస్తా. రే సతీష్, చెప్పండి అక్క. స్టాక్ మొత్తం నాయుడు వాళ్ళకి ఇచ్చి పంపించినాము, వెళ్ళి సంతకం పెట్టించుకొని రా. సరే అక్క. రే సతీష్, ఆమె నీ ఒక్కనికే బయట పనులు ఎందుకు చెప్తుందో తెలుసా? అదే పనులు నాకు గనక చెప్పిందనుకో, నేను నీ పనులు చేయడానికి కాదు షాప్ పనులు చేయడానికి వచ్చానని మొహం మీదే చెప్తాను కనుక. రే నువ్వు పిల్లోనివిరా, అందుకే తన పర్సనల్ పనులన్నీ నీతో చేయించుకుంటాంది. రే సతీష్ కదా, ఇదిగో ఈ 500 ఖర్చులు పెట్టుకో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? తీసుకో, నీకే అది. ఎందుకు అక్క ఈ డబ్బులు? నేను ప్రతి పని నీకే ఎందుకు చెప్తాను తెలుసా? నీకే పని చెప్పినా ఎదురు చెప్పవు కాబట్టి. సరే అక్క, మీరు దానికెందుకు ఈ డబ్బులు ఇస్తున్నారు? అది కూడా శిక్ష అన్న తెలియకుండా. వాడికి నీలాగే పనులన్నీ చెప్పేదాన్ని, కానీ వాడు నా గురించి షాప్ గురించి బయట చెడుగా చెప్పేవాడు. అందుకే వాడికి అప్పటి నుంచి షాప్ పని మాత్రమే చెప్తున్నా. అయినా నువ్వు షాప్ పనే కాకుండా నేను చెప్పే ప్రతి బయట పని చేస్తున్నావు. అందుకే ఈ డబ్బులు పెట్టుకో.